Express, an international courier service. అక్కినేని అఖిల్ తొలి సినిమా అఖిల్ తేడా కొట్టేసుండొచ్చు, కానీ అతడి టాలెంట్ మాత్రం అందరూ గుర్తించారు. చలాకీగా నటించాడు, డాన్సులు ఇరగదీశాడు, ఫైట్లు అదరగొట్టేశాడు. అయితే ఇవన్నీ ఏ అరంగేట్ర హీరో అయినా చేసేవే. అయితే వీటికి మించిన ఒక టాలెంట్ ఈ కుర్రాడిలో ఉందని ఇప్పుడే జనాలకు అర్థమైంది. ప్రస్తుతం అబుదాబీలో సైమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో అఖిల్ చూపించిన కొత్త టాలెంట్ అతిథులందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ వేడుకలో ఒక లైవ్ సాంగ్ పర్ఫామ్ చేశాడు అఖిల్. ఇది పాత సినిమాల్లోని పాట కూడా కాదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తాను చేస్తున్న కొత్త సినిమా కోసం అనూప్ రూబెన్స్ ట్యూన్ చేసిన ఒక పాటను అఖిల్ పాడాడు. ఎన్నెన్నో కలలు కన్నా అంటూ సాగే హృదయమైన పాట అది. దాన్ని ఒక ప్రొఫెషనల్ సింగర్ లాగా అఖిల్ చాలా శ్రావ్యంగా, హృదయంగా పాడటమే ఇక్కడ పెద్ద విశేషం. పాట పాడతాడంటే ఏదో మొక్కుబడిగా లాగించేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇంత పద్ధతిగా చక్కగా పాట పాడేసరికి అందరూ షాక్ అయిపోయారు. అతడి పాటకు ఈ వేడుకలో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాటే నిన్నటి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అఖిల్ అంత బాగా పర్ఫామ్ చేసినప్పుడు లైవ్లో తాను లేనందుకు నాగ్ ఫీల్ అయ్యాడు. ఈ వేడుకను మిస్ అయిపోయానంటూ ట్వీట్ పెట్టారు. అఖిల్ ఈ పాట కోసం చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్న సంగతి తెలుసునని నాగ్ చెప్పారు. పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు ఏదైనా సాధించినప్పుడు, అందరూ అతన్ని పొగిడినప్పుడు అంటారు కదా, ఆ ఉత్సాహాన్నే మిస్ అయిపోయానని నాగ్ ఫీల్ అవుతున్నట్లున్నారు.